అంతే పోతూనే ఉంటాం. పోలీసా రావా పని పని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు నమస్కారం. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సర్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇలా ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నాడు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరను పెంచి పెట్రోల్, డీజిల్, సిఎన్ఏ ధరలు విపరీతంగా పెంచి పేదోడి నడ్డి విరిసే విధంగా మోడీ పరిపాలన సాగిస్తుండు. అందుకే దానికి నిరసనగా ఆలర్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఈ రోజు మొదలుకొని ఒక నెల వరకు పెట్రోల్ గాని డీజిల్ గాని వాహనాలు ఎక్కనని చెప్పి సైకిల్ యాత్ర యారుటో శ్రీ లక్ష్మీనరస్వామి పాదాల కంచెల స్టార్ట్ చేసి కొలనపేక సోమేశ్వర టెంపుల్ వరకు ఇలా సైకిల్ మీద సైకిల్ దొక్కుంటూ సుమారు 9, ఇప్పటికీ ఇది 8వ 9వ కొలంపేకలో ఐకేపీ సెంటర్లు గాని ఇక్కడ పిఎస్సి సెంటర్లు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడైతే లారీల షార్టేజ్ ఉందో అక్కడక్కడ లారీలు అరేంజ్ చేసి ఇప్పుడే కొలంపేకలో లారీలు కావాలంటే 2 లారీలు తీసుకుని అక్కడ వెళ్లడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ప్యాడిగున్న కాన్స్టిట్యూన్స్ అంటే ఇలా ఆలయ నియోజకవర్గం. ఇలా మార్కెట్ యార్డు చూస్తే ఇప్పటికీ 50,000 పైచీలకు బస్తాలు కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలు కూడా రైతు ఖాతాలో జమ చేసింది. ఇది ప్రజాప్రభుత్వం. మరి దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఒడ్ల కొంటలేని చెప్పి రైతులకు ఇబ్బంది అని చెప్పి చాలా డ్రామాలు ఆడుతున్నారు. మరి మీ సమయంలో మీ 10 ఏళ్ల పాలనలో రైతులు అరుగోసపడ్డారు. ఇవాళ మీ చీకటి ఒప్పందాలు అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ల నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి. మరి ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ అధిక ధనిక రాష్ట్రంగా, కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండి చేయి చూపించిండు. మొన్ననే వచ్చి మీరు బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోవాలంటుండు. మరి ఈ మాట మోడీ గారు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు? ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట. కనీసం ఇవాళ రైతుల మీద ఏ రకంగా మోడీకి ప్రేమ లేదు. పేదోడి నడ్డి విరిసి కార్పొరేట్ స్థాయిలకు కొమ్ము కాస్తున్నటువంటి మోడీ తప్పకుండా వచ్చే ఎలక్షన్లో భారతదేశంలో Subscribe us and press the bell icon for more interesting updates.